ఇవాళ జియో పాలిటిక్స్ లో మల్టిపుల్ గా వేరు విషయాలు జరుగుతున్నాయి అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మన ఫస్ట్ పాయింట్ వచ్చేద్దాం. బంగ్లాదేశ్ లో 2024 నుంచి ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. షేక్ హసీనా గాని ఎలా అయితే వెళ్ళగొట్టారో, తర్వాత ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనే పేరుతో మొహమ్మద్ యూనస్ ఎలా అయితే, పేరుకు కూడా ప్రైమ్ మినిస్టర్ కాదు ఆయన చైనా వెళ్ళి సిలివరీ కారిడార్ గురించి, మన 7 సిస్టర్స్ గురించి ఏ విధంగా మాట్లాడాడో. అంతేందుకు మొన్న బంగ్లాదేశ్లోని హిందువులు ఎలా మతోన్మాదంతో చంపేశారో రోడ్ల మీద తెచ్చి పోలీసులు అప్పచెప్పి మరి. ఎనీవేస్ ఇదంతా ఎందుకు జరుగుతుంది, భారతదేశం మీద బ్లేమ్ ఎందుకు వెళ్తుంది అనగానే మన అందరికీ అనిపించిన విషయం ఒకటే కదా. ఏదైతే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ఇద్దరు పుష్ చేయడానికి లేదా కంప్లీట్గా ఆపేయడానికి హిందీలో ఒక పదం ఉంటుంది, షడ్యంత్ర అని. బాగా పకడ్బందీగా ప్లానింగ్, అలాంటి ప్లానింగ్ చేసి మరి భారతదేశం మీదకి సంబంధం లేకుండా వాళ్ళ దేశాల్లో స్టూడెంట్ లీడర్లు చనిపోయినా కూడా మన మీద వేలెత్తి చూపించారు. మనం దాన్ని తీవ్రంగా ఖండించాము, దాని మీద డిస్కషన్ డిబేట్ అంతా నడిచింది. కానీ ప్రస్తుతానికి ఆ ఎలక్షన్ ఏదైతే బంగ్లాదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఆఫ్టర్ సో లాంగ్, కొన్ని సంవత్సరాల తర్వాత జరగాల్సింది ఉందో అది జరిగింది. రిజల్ట్ కూడా బయటకు వచ్చేసింది. మన ఎలక్షన్ జరిగితే కొన్ని వారాల తర్వాత మనం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం కదా. బంగ్లాదేశ్లో అలా కాదు. సంసద్లో 300 సీట్లు ఉంటే అందులో 50 సీట్లు ఆడపిల్లలకి, అదే ఆడవాళ్ళకి రిజర్వేషన్లో ఇచ్చేసి మిగిలిన 250 సీట్స్ ఏదైతే ఉందో దానికి ఒక పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎలక్షన్ జరిగి దాని రిజల్ట్ వచ్చేసింది. ఎవరు గెలిచారనుకుంటున్నారు మీరు? బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ అని చెప్పి అవమీ లీగ్ ఏదైతే షేక్ హసీనా గారి పార్టీ ఉందో దానికి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఆర్ దానికి ఒక కాంపిటీషన్ పార్టీ అనుకోండి. దానికి హెడ్ గా తారిక్ రెహమాన్ అని ఉన్నాడు. ఈ తారిక్ రెహమాన్ ఎవరు? డిసెంబర్ 25th 26th నేను వీడియో చేశాను. ఆయన సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఎక్కడో బ్రతుకుతున్న వ్యక్తి మళ్ళీ బంగ్లాదేశ్కి వచ్చాడు 20 years తర్వాత. అదెందుకు? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే అసలు ఈ బంగ్లాదేశీ నేషనలిస్ట్ పార్టీ BNP పార్టీ అంటే ఏంటో మీరు కొంచెం దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, ఒకప్పుడు అది జమాతే ఇస్లాం లాంటి పార్టీస్తో కలిసి ఉంది. కొంచెం ఐడియాలు పాలసీలు కూడా కొంచెం యాంటీ ఇండియా ఉండేవి. దీన్ని నేను కాదనట్లా. ఆ టైంలో అప్పట్లో 2008లోనే ఈయన మీద కరప్షన్ ఛార్జీలు వేస్తే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు, పారిపోయారు అవుట్ ఆఫ్ కంట్రీ. అక్కడ నుంచి యాక్చువల్లీ షహీదా జియా అనే వ్యక్తి పార్టీ, ఆవిడ కొడుకు ఇతను. అండ్ కోఇన్సిడెంటలీ మొన్న ఆయన వచ్చినంత వరకు ఇవి బ్రతికే ఉన్నారు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి ఇవి చనిపోయేసరికి ఈయన లీడర్ అయ్యారు. అండ్ ఎలక్షన్ అనగానే మల్టిపుల్ పార్టీలు పోటీ చేస్తాయి కదా. అందులో టాప్ 2 ఉండే పార్టీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమీ లీగ్ని పక్కన నెట్టేశారు. ఏది? మన షేక్ హసీనా గారి పార్టీని. రూల్స్ రెగ్యులేషన్స్ ఇది అని చెప్పి అసలు ఆ పార్టీ పోటీ చేయడానికే లేదన్నట్టు తోసేసి, ఒక సైడ్ BNP పార్టీ ఉంది, ఇంకొక సైడ్ ఈ జమాతే ఇస్లాం లాంటి ఒక 10-11 పార్టీలు కలిపి ఒక కూటమిలా ఫామ్ అయినాయి. ఆ ఎలక్షన్లో ఆల్మోస్ట్ మెజారిటీ 2/3 ఆఫ్ ద సీట్స్ ని BNP పార్టీ కొట్టేసింది. And it's clear that it's the BNP and Tariq Rahman who are going to form the next government. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక విషయం. ఫస్ట్ మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఎందుకంటే మోదీ గారు కూడా ఇమీడియట్గా ట్వీట్ వేశారు. ఇన్ఫాక్ట్ వరల్డ్ లీడర్స్ ఎవరైతే స్పందించారో ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్ సార్, దాంట్లో ప్రప్రథమంగా మోదీ గారు ఉన్నారు. బంగ్లాదేశ్ డెమోక్రసీ మనకు ముఖ్యం, ఎందుకంటే మనం వీఆర్ షేరింగ్ బార్డర్. ఎంతైనా అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఆన్ గోయింగ్స్ మనం చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవాళ ఏంటి ఇండియా కనుక ఫస్ట్ ఒక డౌట్ వస్తుంది, ఒక క్లారిటీ, ఒక ప్రాగ్మాటిజం కూడా ఉంటుంది. రెండు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. హిస్టారికల్గా మీరు చూసుకుంటే ఈ పార్టీ కొంచెం ఏదైతే అవమీ లీగ్తో మనం ఏదైతే ఒక సత్సంబంధాలు పెట్టుకున్నామో అక్కడ ఉన్నంత వరకు ఇన్సర్జెంట్ గ్రూప్స్ని వాళ్ళు తొక్కిపెట్టి ఉంచారు. ఏదైతే భారతదేశం మీద విరుద్ధంగా ఉన్నాయో బంగ్లాదేశ్లో, ముఖ్యంగా బార్డర్ల దగ్గర ట్రాన్సిట్ ప్యాక్ట్స్ అని 2015లో ఒక ప్యాక్ట్ సైన్ చేశారు. ఇలా షేక్ హసీనా గారు ఉన్నప్పుడు 2015 నుంచి మనం వీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్స్. అది అంత ఉండకపోవచ్చు అని కొంచెం పెసిమిస్టిక్గా మనం కూర్చుంటే వచ్చే ఆలోచనతో పాటు, ఇదే తారిక్ రెహమాన్ గారు మొన్న బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఆయన చాలా పెద్ద వెల్కమ్ వచ్చింది. ఆయన స్టేజ్ ఎక్కువ మాట అన్నారు, ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ లాగా. ఫేమస్ మార్టిన్ లూథర్ కింగ్ కోట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని ఉద్దేశిస్తూ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ బంగ్లాదేశ్. అందులో I have a plan for the people of my country. ఈ మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఫీల్ అవ్వడం కూడా నా ప్లాన్లో భాగమే. బంగ్లాదేశ్ అంటే ఒక మతం కాదు అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడారు, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇదే మాట మీద ఈయన కట్టుబడి ఉంటే, ప్లస్ ఈయనకి భారతదేశంతో కూడా నేను సత్సంబంధాలు పెంచుకుందాం అనుకుంటున్నాను అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు జరిగేలా ఉంటే ఖచ్చితంగా మనకి మంచిదే. అది అట్లీస్ట్ ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్ కన్నా. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ కూడా బయటకు వచ్చి కొత్త బంగ్లాదేశ్ వచ్చింది, బంగ్లాదేశ్ ఇస్ బార్న్ అగైన్ అని మాట్లాడుతున్నాడు కదా. అట్లీస్ట్ ఈ ఎలక్షన్ తర్వాత ఆయన తీసి అలా పక్కన పెడతానని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎనీవేస్ మీరు ప్యారల్గా చూస్తే పాకిస్తాన్ ఏమంటుంది మొన్న, ఎందుకంటే ఇదే బంగ్లాదేశ్ కొన్ని నెలల క్రితం, నాకుండే మేజర్ కన్సర్న్ నేను చెప్తున్నా, బంగ్లాదేశ్కి ఏమైనా జలుబో దగ్గు ఏదైనా వస్తే పాకిస్తాన్ 9 minutes బిహేవ్ చేసింది. T20 నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటానంది. సరే ఓకే వెళ్ళిపోండి అని చెప్పి స్కాట్లాండ్తో రీప్లేస్ చేసాం. అదంతా జరిగిపోయింది, అంతా ఒక ప్యాక్ట్లో అయిపోయింది. కొత్తగా పాకిస్తాన్ వచ్చి లేదు బంగ్లాదేశ్కి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి మేము ధర్నా చేస్తాం, భారతదేశంతో ఆడాల్సిన మ్యాచ్ మేము ఆడడం 15వ తేదీన అని చెప్పి తొడగొట్టాలని చూసింది. తర్వాత ఏం జరిగింది? లాగిపెట్టి డిప్ప మీద కొట్టి మీరు ఆడాల్సిందే అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడేసరికి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి కొంచెం పైన పట్టారని నూనె లొట్టారని మాట్లాడేసి ప్రస్తుతానికి మ్యాచ్ అయితే జరుగుతుంది. అందుకే మీరు ఇది స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారనుకున్నారు మీరు? పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ వచ్చి మీరు ఒకసారి ఉంచుకోండి, ఏదైనా దేశం ప్రధాని, అది మోదీ గారు అయ్యుండొచ్చు, ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి 5-6 రోజులు వెనక్కి తీసుకుంటే అది ఎలా ఉంటుంది? పరువు పోదు.
అదే జరిగింది ఇవాళ పాకిస్తాన్. కానీ పాకిస్తాన్కి పరువు పోవడం కొత్త ఏం కాదు. ఖ్వాజా ఆసిఫ్ సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఉన్నాడు కదా, ఆయన పార్లమెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికన్నా ముందు ఒక మాట, ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి చాలు. ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ రోజు ఒకటి మీ దగ్గరికి వచ్చారని నేను చూసుకుంటా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్ పార్లమెంట్లో ఆయన ఇది మొత్తం ఇండియన్ న్యూస్ పేపర్స్ హెడ్డింగ్లు అన్నీ ఇవే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది కూడా మనం వద్దాం అక్కడికి. అది ఏంటి ప్రూఫ్ అని ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దాం. ఫస్ట్ ఆయన అంటారు, ఆయన పాకిస్తాన్ని అమెరికా టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా హీనంగా వాడింది. ఇన్ఫాక్ట్ ఆయన టిష్యూ అని, లేదు టిష్యూ కూడా కాదు, టాయిలెట్ పేపర్లా వాడింది. लैंडमार्क तकरीर है उसकी, और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ गई यहाँ पे అని చాలా. ఇన్ఫాక్ట్ ఆయన ఆ స్పీచ్ ఏదైతే ఉందో, ఆయన సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఊరికే అన్నారు కదా. ఇవాళ పాకిస్తాన్ నుంచి ఒక సెట్ బ్యాక్ వస్తుంది, ఒక పుష్ బ్యాక్ వస్తుంది జనాలకి, ముఖ్యంగా లీడర్స్కి. మీరు ఏం చేస్తున్నారు, మీరు భారతదేశంతో ఒక డీల్ సైన్ అయింది, ఒక ట్రేడ్ డీల్ సైన్ అయింది, అది పాకిస్తాన్ కన్నా చాలా బెటర్గా ఉంది. మనమేమో ఇంత చప్లూసీ చేసాం, మనం ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని మాడితే లాస్ట్కి ఇండియా ట్రేడ్ డీల్ కొట్టేయడం ఏంటి అని చెప్పి లోపల పుష్ బ్యాక్ వచ్చేసరికి ఆయన అందుకున్నారు. మరి ఈ టాయిలెట్ పేపర్ డైలాగ్ ఒకటే కాదు, ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ పాకిస్తాన్లో ఉందో 1999 నుంచి మొదలైంది, అది మొత్తం అమెరికా వాళ్ళు మనం ఏదైతే చదవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకునే ఉంది. ఆయన చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఏదైతే యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేసిందని చెప్పి మనం చదువుతాం కదా, అది అలా జరిగింది కదా, ఇన్వైట్ చేస్తే వెళ్ళారని చెప్తున్నారు. ఒకసారి మీరే వినండి, ఆ టాయిలెట్ పేపర్ స్టేట్మెంట్ కూడా అటాచ్ చేసి పెడతాను, ఒకసారి మీరు వినండి. जनाब स्पीकर, सोवियत यूनियन जब आया अफ़गानिस्तान में तो काबुल में जो हुकूमत थी उनके इनविटेशन पे आए थे, उनकी मर्ज़ी से आए थे, कोई इन्वेजन नहीं थी. ये आइडिया या ये थ्योरी जो है ये अमेरिकनों की थ्योरी है. అట్లీస్ట్ టెక్నాలజీ అయితే చేస్తున్నాడు కదా ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే వ్యక్తి. పాకిస్తాన్ స్థితి ఏ స్థాయిలో ఉందో మన అందరికీ ఆయన ఒక్క డైలాగ్ ఒకటి వింటే మనకు అర్థమైపోతుంది. అండ్ ఆల్సో ఏదో మన ట్రేడ్ డీల్ చాలా అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. ఇవాళ రష్యాతో మనం మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ ఆల్సో వెరీ క్లియర్, వేర్ ఆల్సో వెరీ క్లియర్. ఇవాళ రష్యన్ న్యూస్ అవుట్లెట్స్లో వాళ్ళ లీడర్ ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు లావ్రోవ్. మీరు భారతదేశాన్ని బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏ కాంటెక్స్లో? రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో మనం నిజంగా కొనడం తగ్గిస్తామని చెప్పి ఒక టాక్ అవుట్ బయట నడుస్తుంది. అండ్ ఆల్సో మీరు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే అమెరికా క్లెయిమ్ చేస్తూ వచ్చిందో ఈ డీల్లోనే మనం చూసుకుంటే, పల్సెస్ సీరియల్స్ ఏవైతే అమెరికా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంటాయో దాంట్లో ఖచ్చితంగా ఇండియా టారిఫ్లు తగ్గిస్తుంది అన్నట్టు రాసింది, అది రిమూవ్ చేసింది. రెండోది, ఇండియా కమిట్స్ టు బై $500 billion వర్త్ ఆఫ్ మేడ్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ అని క్లెయిమ్ చేసి అక్కడ కమిట్స్ అని చాలా క్యాజువల్గా కన్వీనియంట్గా తీసేసి దాని ప్లేస్లో ఇంటెంట్స్ అని పెట్టింది. ఇదంతా ఫ్యాక్ట్ షీట్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. వైట్ హౌస్ వెబ్సైట్లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫ్యాక్ట్ షీట్ అని. ఏదైనా దేశంతో ఏదైనా ఒక ట్రేడ్ డీల్ అంటే ఏదైనా సంతకం సైన్ అయితే ఫస్ట్ అమెరికా ఈ ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేస్తుంది, మా సైడ్ నుంచి మాకు ఇది అని చెప్పి. అండ్ దేర్ వెబ్సైట్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆ ఒక్క విషయం మీద నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ద వే దే ప్రొజెక్ట్ దెమ్ సెల్స్ ఇస్ ఆన్ అన్ అదర్ డైమెన్షన్. ఎనీవేస్ దాన్ని పక్కన పెడితే ఇవన్నీ రిమూవ్ చేసేసి అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు చాలా క్యూట్గా ఒక ఇమేజ్ పెట్టారు, మంచి ఇమేజ్ అది. అందులో అక్షయ్ చంద్తో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా భారతదేశంలో కలిపి ఏదైతే మన ఒరిజినల్ మ్యాప్ ఉందో దాన్ని అమెరికా పోస్ట్ చేసింది. అమెరికా పోస్ట్ చేయడం ఇస్ వింత, ఎందుకంటే అమెరికా ఎప్పుడు కొంచెం హిపోక్రిటికల్గా ఉంటుంది. ఖచ్చితంగా చైనా నుంచి పుష్ బ్యాక్ వచ్చి ఉంటుంది, పాకిస్తాన్ నుంచి పుష్ బ్యాక్ చేయలేదు. కానీ టాయిలెట్ పేపర్ కదా మరి ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నాడు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు కదా, మరి వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసినంత బాగా మనకి తెలియదు కదా. అందుకని ఆ టాయిలెట్ పేపర్ కూడా అడుగుంటుంది. ప్లస్ మనం కూడా కమిట్స్ని ఇంటెన్స్గా మార్పించాం, మనం ప్రెషర్ పెట్టుంటాం. సరే ఎందుకు లేనా అలా ప్లగ్ పీకేసి ఆ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే పోస్ట్ చేసాడో దాన్ని రిమూవ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ EU కూడా పోస్ట్ చేసింది అదే ఇమేజ్, EU ఉంచింది కానీ అమెరికా రిమూవ్ చేసింది. ఎనీవేస్ ఇక్కడ అందరికీ అర్థం అవ్వాల్సిన నీతి ఏంటంటే, ఇవాళ అమెరికన్ రూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళని పొగిడితే, వాళ్ళతో మంచిగా మాట్లాడితే, వాళ్ళని ఇదంటే అదంటే, నోబెల్ పీస్ ప్రైజ్ అంటే, DJT గారు వీరుడు సూర్యుడు అంటే, అప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ ఉంచుతారు, లేకపోతే ఉంచరు. బట్ వాళ్ళ అప్రూవల్ కోసం కాదు కదా మనం ఉన్నది. ఇవాళ చాలామంది ఏం మాడుతున్నారు, అమెరికా అవసరం మనకు లేదు, ఈ ట్రేడ్ డీల్ మనకు అవసరం లేదంటే, ట్రేడ్ డీల్ ఈ టర్మ్స్లో అవసరమా కాదా, ఏ టైంలో మనం తీసుకోవాలనే పాయింట్ మీద డిబేట్ జరగాలి. కానీ అమెరికాతో అసలు ట్రేడే వద్దు, అమెరికాని బాయ్కౌట్ చేయడం అనేది చాలా తప్పది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అమెరికన్స్ మన ప్రొడక్ట్స్ని కొంటారు, రష్యన్స్ కూడా అంత కొనరు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ మనం కొంటాం ఎక్కువ. ఈ ట్రేడ్ డీల్ తర్వాత $40 billion సర్ప్లస్, మనకి ఏదైతే ట్రేడ్ సర్ప్లస్ ఉందో అది $80 billion, $90 billion వెళ్తుందని చెప్పి అక్కడ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. అంటే మనం అమెరికన్స్ దగ్గర కొనే వస్తువులు కన్నా వాళ్ళు మన దగ్గర కొనే వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. $80 billion అవి పెరుగుతుంది, $40 billion ప్రస్తుతానికి ఉంది. సో వీ కాంట్ ఎఫర్డ్ టు కంప్లీట్లీ పుట్ అమెరికా అసైడ్. ఎట్ ద సేమ్ టైం రష్యా మరి రిటాలియేట్ అయితే ఏంటి పరిస్థితి, ప్రో పాకిస్తాన్ అయిపోతుంది కదా, ప్రో చైనా అయిపోతుంది కదా, అది జరగని పని. అది రష్యా హ్యాస్ బీన్ ఎ ట్రస్టెడ్ ఫ్రెండ్, అది అందులో ఎటువంటి డిబేట్ లేదు. కానీ మనం ఏ దేశమైనా, ఇన్ఫాక్ట్ రష్యా కూడా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ముందు పెడుతుంది, తర్వాత భారతదేశాన్ని పెడుతుంది. అలాగే మనం మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ముందు పెట్టాలి, మనకి మన దేశం ముందు రావాలి, తర్వాత ఫ్రెండ్లీ నేషన్స్. మన ఎలిజియన్స్ ఎప్పుడు మన దేశానికి ఫస్ట్ ఉండాలి. దట్స్ ద పాయింట్ ఇక్కడ, సింపుల్. అందుకే ఇవాళ పాకిస్తాన్ ఇవాళ చెప్తుంది ఆ నిజం బయటికి, కానీ మనందరికీ ముందు నుంచే తెలిసిన నిజం అది.
మర్సినరీ ఈ పదం వాడాడు ఖ్వాజా ఆసిఫ్. మర్సినరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం కోసం, ఏదైనా ఒక పని కోసం తన సొంత సోల్జర్స్ని చంపుకునే వాళ్ళని మర్సినరీస్ అంటారు. మేము అలాంటి మర్సినరీస్లో పనిచేసామని చెప్పి ఖ్వాజా ఆసిఫ్ చెప్తాడు. ఒకసారి మీరే వినండి. అండ్ ఆల్సో 4 अगर टोटल लगाए ना, अमरीकी सुदूर जो जिनकी टर्म्स गुजरी हैं पिछले 25-30 साल में, उन्होंने 10-12 करोड़ मुसलमान मारा हुआ है. उन्होंने कजाफी के बेटे को भी नहीं छोड़ा. పాకిస్తాన్ ఎంతకి దిగజారుతుందంటే వాళ్ళ సోల్జర్స్ చనిపోయినా తిరిగి వాళ్ళ శరీరాలను ఇస్తుంటారు. వాళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్తుంటారు వాళ్ళు. అది పాకిస్తాన్. అండ్ ఆల్సో ఇదే ట్రంప్ గారు పొద్దున్న మాట మాడితే సాయంత్రం కొత్త మాట మాడతారనే విషయం మనందరికీ తెలుసు కదా. ఇవాళ నేనే ఒక పర్టికులర్ పాలసీ మీద, ఒక పర్టికులర్ డైలాగ్ మీద, ఒక పర్టికులర్ స్టేట్మెంట్ మీద, ఒక పర్టికులర్ ప్రెస్ నోట్ మీద, రిలీజ్ మీద ఒక వీడియో నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ ఇండియన్ మ్యాప్ గురించి మనం ఆడదాం. ఆ వీడియో నేను చేస్తుంటే టక్కని రిమూవ్ చేస్తారు. అలాగా ఆయన ఏ విధంగా మనం నమ్మలేం. మనం ఈ విషయాన్ని నేనుగా చైనీస్ హై లెవెల్ టాప్ బ్రాస్ ఆఫీషియల్ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరే వినండి. ఆయన ఏమంటాడు, ఆయన ట్రంప్ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లోకే మనం వెళ్తే ఫస్ట్ ఏమన్నాడు ఆయన, ఒక్కటే రోజులో రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో ఉండే యుద్ధాన్ని నేను ఆపేస్తా, ఒక్క రోజులో 24 గంటల్లో ఆపేస్తా అన్నాడు. ఏమైంది? ఆయన వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం 2 నెలలు అవుతుంది. వాట్ హ్యాపెండ్? తర్వాత ట్రేడ్ డీల్స్కి సంబంధించి కూడా ఆయన ఎంత తొడలు కొట్టినా కూడా ఏ దేశపు మార్కెట్ యాక్సెస్ కంప్లీట్గా ఆయనకు వచ్చింది? బంగ్లాదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి బంగ్లాదేశ్ అని చెప్తాడు, బంగ్లాదేశ్ యాక్సెస్ నాకు వచ్చిందని చెప్తాడు. ప్రజలు ఏమంటారు అక్కడ? దే నాట్ యాజ్ స్టూపిడ్ యాజ్ పాకిస్తానీ పీపుల్ను. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ బాగానే ఉండుంటాయి కదా, సరిగ్గానే ఐక్యూ ఉండి ఉంటుంది. ఇళ్ళలా అయితే కాదు కదా. అందుకని ఇవాళ ఆయన మీద కంప్లీట్ బ్యాక్లాష్ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు ఫస్ట్ నుంచి మీరు చూడండి, అప్రూవల్ రేటింగ్స్ ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఆయన కోర్ ఓటర్ బేస్లో ఆ బేసే చీలిపోతుంది. దే లివింగ్. అండ్ ఇదేదో నేను చెప్తున్నానని చెప్పి మన డీల్ ఏదో చాలా అద్భుతమైన డీల్ అని చెప్పి మీరు అనుకోకండి. ఏదైతే మన దేశంలో అపోజిషన్ అడుగుతుందో, అఫ్ కోర్స్ దేశం అనే పాయింట్ వచ్చేసరికి అందరూ కలవాలి. అపోజిషన్ కానీ రూలింగ్ ఎవ్రీబడీ షుడ్ కమ్ టుగెదర్. ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా వార్ గురించి మాట్లాడుతున్నప్పుడు కదా 2-3 years బ్యాక్ లేదు ఇలాంటి రక్తపాతాన్ని మీరు ఎంకరేజ్ చేసి మీరు ఇలాంటి డీల్స్ సంతకం ఎలా చేస్తారని అడిగిన వాళ్ళు ఇవాళ రష్యన్ ఆయిల్ మనం తగ్గిస్తామేమో అని చెప్పి, లేదా తగ్గిస్తున్నాం అని చెప్పి మనకి ఇది బ్యాడ్ డీల్ అని మాట్లాడుతున్నారు. అండ్ రూలింగ్ అపోజిషన్లో కూడా మన ఏం లేదు ఇక్కడ. ఆ పార్టీ వాళ్ళు ఇటు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళు అటు వెళ్తారు, పార్టీలు మారుతాయి, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఆఖరికి దేశం కదా మిగిలేది. ఆ దేశం గురించి ఆలోచించాలి, ఆ దేశం గురించి క్వశ్చన్ చేయాలి. ఈ డీల్ ఇంకా బెటర్ డీల్ ఎందుకు రాలేదని చెప్పి. పాకిస్తాన్తో కాదు కదా మనం కంపేర్ చేయాల్సింది. పాకిస్తాన్ వాళ్ళు అంటారు వాళ్ళకన్నా మన బెటర్ డీల్ అని చెప్పి. మన క్లాస్లో లాస్ట్ వచ్చేవాడితో మనం కంపేర్ చేయకూడదు కదా. ఎప్పుడు మన అయ్యి ఎప్పుడు కొంచెం పైకి ఉండాలి. ఈ డీల్లో మనకి క్లారిటీ కావాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ నిజంగా అది మనకి అంత మంచి డీల్ కాకపోతే, ముఖ్యంగా మన రైతులు కానీ ఇబ్బంది పడుతుంటే మనం క్వశ్చన్ చేయాలి. అది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రానివ్వండి, మాట్లాడదాం. అండ్ బై ద వే ఇదే ట్రంప్ గారిని, జెఫ్రీ ఎప్స్టీన్ని బాల్ అని చెప్పి ఒకప్పుడు జుడాయిజంలో ఎప్పుడో ఇజ్రాయెల్ దగ్గర, లెబనాన్ దగ్గర, లిబియా దగ్గర ప్రార్థించేవాళ్ళు. లిబియా అనుకుంటా. ఇన్ఫాక్ట్ ఇదే లిబియన్ లీడర్ ప్రస్తావన ఖ్వాజా ఆసిఫ్ కూడా తెచ్చాడు. ఏమో పాకిస్తాన్లో అతన్ని పూజిస్తావు, క్రికెట్ స్టేడియం కూడా అతని పేరు పెట్టారు. పేరు ఏదో ఉంటుంది, ఫోటో పెట్టేస్తాను అతన్ని, చూడండి ఒకసారి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే, ఆ బాల్ అనే ఈ విగ్రహానికి ట్రంప్ గారి ఫోటో, ఎప్స్టీన్ ఫోటో, ఈ రకరకాల ఫోటోలన్నీ పెట్టి తగలబెడుతున్నారు. దాని కాంటాక్ట్స్ ఒకసారి చెప్తా. ఎప్స్టీన్ ఫైల్స్ 30 లక్షల పేజీలు బయటకు వచ్చాయి. అందులో 10 లక్షల సార్లకి మించి డీజేటీ గారి పేరు ఉంది. 10 లక్షల సార్లు. అండ్ అందులో ఒక దాంట్లో అయితే ఎప్స్టీన్, ట్రంప్ గారు కలిపి ఒక అమ్మాయిని బలత్కరించారని చెప్పి కూడా ఉంది అక్కడ. ఇది నేను చెప్పట్లే, ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, ఆ ఎంపీది. మీరు షాక్ అవుతారు మీరు. సో న్యాచురల్ గా జనాలు క్వశ్చన్ చేయడం సహజం. అండ్ ఆల్సో వన్ ఆఫ్ దీస్ ఫైల్స్ లో JP Morgan బ్యాంకర్తో ఈ ఎప్స్టీన్ మాట్లాడుతూ పేరు అన్నప్పుడు బాల్ అని రాసి సంథింగ్ వాజ్ దేర్. ఇప్పుడు ఈ బాల్ని నిజంగా ప్రస్తుతానికి వీళ్ళందరూ పూజిస్తున్నారా లేదంటే ఎవరు చేయట్లా. జుడాయిజంలో చేయరు, లేదా వేరే ఏ రిలీజియన్లో చేయరు. ఒకప్పుడు ఎప్పుడో జరిగేది, దాన్ని ఇప్పుడు కూడా చేస్తారు. అందుకే పైన ఎప్స్టీన్ ఐలాండ్ పైన టెంపుల్ టైప్ స్ట్రక్చర్ అని చెప్పి నేను మనం ఆడుకున్నాం ఎప్స్టీన్ ఐలాండ్ దీంట్లో. అది ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. అందులో వాళ్ళని ఇలాంటి కలిసి ఎవరు చేసేవాళ్ళ, ఎందుకంటే ఆడపిల్లల్ని ఈ విధంగా చేసేవాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో ఒక నెరేటివ్ వార్ఫేర్లో మనం ఒక ముందంజలో ఎందాం, వీళ్ళందరినీ దెయ్యాల్లా చూపిద్దాం, డెవిల్స్లా చూపిద్దాం అని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఫిజికల్ మైట్ బ్రూట్ ఫోర్స్ కంపేర్ చేసి అదొక రకం, ఇదొక రకం. అది నిజంగా ట్రంప్ గా చేయాలని పూనుకుంటే, ఎందుకంటే ఇవాళ అండర్ గ్రౌండ్ బంకర్స్ మొత్తాన్ని చాలా సేఫ్ చేస్తుంది ఇరాన్. పైన ఏమైనా జరిగినా కూడా కింద ఏం జరగకుండా. మరి బంకర్ బస్టర్లు ఎంతవరకు లోపలికి వెళ్తే నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ ఒక ఎఫర్ట్ అయితే నడుస్తుంది కదా. ఎప్పుడైనా ట్రంప్ గారు రావచ్చు మన దేశం మీదకి అని చెప్పి, దానికి ఒక చిన్న ఫోర్ షాడోయింగ్ లాంటి ఇన్సిడెంట్ ఇదని చెప్పి నేనైతే భావిస్తా. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తావన ఇవాళ వచ్చింది కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఏ సంవత్సరంలో ఫస్ట్ టైం తన రూల్ ని విస్తరించింది? ఫస్ట్ టైం, జాగ్రత్తగా ఫస్ట్ టైం. ఆప్షన్ ఏ 1991, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1996, ఆప్షన్ డి 1998. కొంచెం హిస్టరీ గట్రా చదివాళ్ళకి ఇది తెలుస్తుంటుంది, వరల్డ్ హిస్టరీ గట్రా చదివాళ్ళకి తెలిస్తే రాయండి కింద. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి.
అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, లెట్ us ఇంటరాక్ట్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ మీరే ఇస్తున్నారు అక్కడ, అండ్ మీరు చెప్పేదే ఇక్కడ వస్తుంటుంది. బీ ఏ పార్ట్ ఆఫ్ ద టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ మన 2 other ఛానల్స్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు చూడాలన్నా కూడా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఒకటి మనం అనుకున్నట్టే నేను డెప్స్టీన్ వీడియో ఇక్కడ పెట్టేస్తాను. లేదు ఇదే జియోపొలిటికల్ జోన్లో నేను చూద్దాం బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్ ఇండియా కన్నా బెటర్ డీల్ ఎట్లా సెక్యూర్ చేసింది, ఇన్ఫాక్ట్ వాట్ ఈస్ బంగ్లాదేశ్ న్యూ ట్రేడ్ డీల్ అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.